హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇవైతే రవ్వ కేక్స్ అండి, చాలా బాగుంటాయి. ఎలాంటి ఎగ్, మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వాడకుండా తయారు చేసినాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఈ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రవ్వ వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం మిక్సీ చేసుకున్న రవ్వని, ఒక గ్లాస్ గోధుమ పిండిని, ఒక గ్లాస్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్లోనే నేను యాలకులు వేసి మిక్సీ చేశాను. ఇలా వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక సగం గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎలాంటి ఫ్లేవర్ లేని రిఫైన్డ్ ఆయిల్ వాడాలండి. తర్వాత ఒక సగం గ్లాస్ పాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలిసిలా కలుపుకున్న తర్వాత ఒక ఈనో ప్యాకెట్ని ఇలా కట్ చేసి వేసుకొని ఒక స్పూన్ వాటర్ వేసుకొని ఇలా పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకుంటేనే మనకి కేక్స్ అనేది బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇలా ఇడ్లీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ముందుగానే వేడి చేసుకున్న ఇడ్లీ గిన్నెలోకి ఇవి పెట్టుకొని ఒక 45 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ బేక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రవ్వ కేక్స్ రెడీ అయిపోయాయి. ఇవి చాలా ఫ్లఫీగా ఉంటాయండి. మనం ఈనో వేసుకున్నాం కదా, చాలా బాగుంటాయి. ఈ సింపుల్ కేక్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.